నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కింగ్కోటి ఆసుపత్రికి బాల్క సుమన్ పోలీసులు తరలించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత హిమాయత్ నగర్ లో మెజిస్ట్రేట్ వద్దకు తీసుకువెళ్లారు. అంతకుముందు బాల్క సుమన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేశారు, ఇవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యల, ఏదైనా కుట్రతో చేసిన వ్యాఖ్యల అన్న కోణంలో ప్రశ్నించారు. ఆసుపత్రిలో బాల్క సుమన్ కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. తర్వాత మ్యాజిస్ట్రేట్ వద్దకు పోలీసులు హాజరుపరిచారు. పూర్తి అప్డేట్స్ క్రైమ్ ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో తెలంగాణ భవన్ నుంచి ఆయన్ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత నాంపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు. అక్కడే సుమారుగా 5 గంటల పాటు ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి, సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలి లాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏంటి అన్న అంశాల గురించి ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వ్యాఖ్యల, లేకపోతే కుట్రలో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలు అంటూ కూడా పలు కోణాల్లో ఆయన విచారించి ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను ఇటు నాంపల్లి పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది. హైదరాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో సుమారుగా 5 గంటల పాటు కూడా ఈ విచారణ జరిగిన తర్వాత కొద్దిసేపటి క్రితమే నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఆయన వైద్య పరీక్షల నిమిత్తం కింగ్కోటి ఆసుపత్రికి తరలించారు. కింగ్కోటి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నేరుగా అక్కడి నుంచి హిమాయత్ నగర్ లో ఉండేటటువంటి జడ్జి నివాసానికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం నేను జడ్జి నివాసం వద్ద ఉన్నాను. మరి కాసేపట్లోనే జడ్జి ముందు ఇటు బాల్క సుమన్ ను పోలీసులు హాజరుపరచబోతూ ఉన్నారు. ప్రధానంగా ఇందులో ఆయన్ను రిమాండ్కి తరలిస్తారా, లేకపోతే ఆయన తరఫున ఇప్పటికే అడ్వకేట్లు కూడా ఇప్పటికీ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన తరఫున అడ్వకేట్లు వచ్చినటువంటి సందర్భంగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఆ రిమాండ్ రిజెక్ట్ అయ్యే విధంగా వారు వాదనలు కొనసాగిస్తారా అనే అంశాల గురించి మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఒకసారి మనం వెనకాల విజువల్స్ చూడొచ్చు. బాల్క సుమన్ ను నాంపల్లి పోలీసులు తీసుకుని వస్తూ ఉన్నారు. మరి కొద్ది క్షణాల్లోనే బాల్క సుమన్ ను హిమాయత్ నగర్ లో మనం జడ్జి నివాసం ముందు ఉన్నాం కాబట్టి జడ్జి నివాసంలో ఆయన్ను ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. సో ఆ తర్వాతనే ఆయన రిమాండ్కి తరలిస్తారా, లేకపోతే జడ్జి ఆయన్ను రిమాండ్ తిరస్కరిస్తారా అనేటటువంటి అంశం గురించి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఉత్కంఠ కూడా వీడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇటీవల గత 4 రోజుల క్రితం మన్నమరిలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించినటువంటి సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలంటూ పిలుపునివ్వడంతో పాటు ఆ తర్వాత మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలనేటువంటి పిలుపును కూడా ఆయన ఇచ్చారంటూ ఆయన మీద ఆరోపణలు. ఇదే అంశం మీద సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం, మరోవైపు ప్రస్తుతం నేను చూపిస్తున్నట్టుగా న్యాయమూర్తి ముందు హాజరుపరచడం. సో మొత్తానికి ఇటు బాల్క సుమన్కి సంబంధించినటువంటి అంశం మరి కాసేపట్లో క్లారిటీ రాబోతోంది. ఇటు ఆయన్ను రిమాండ్కి తరలిస్తారా, లేకపోతే మరోవైపు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి, మరోవైపు ఆయన తరఫున రిమాండ్ రిజెక్ట్ చేయాలంటూ వాదించడానికి అడ్వకేట్స్ కూడా సిద్ధమైపోయినటువంటి సందర్భంలో ఏం జరగబోతుందంటూ కూడా మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. థాంక్యూ శశి.